ఆచి చికెన్ మసాలా. అధిష్టానాన్ని కలవడానికి జీవన్ రెడ్డి అనాసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇవాళ జీవన్ రెడ్డి హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. మీనాక్షి నటరాజన్తో సమావేశం కావాల్సి ఉంది. కానీ ఆయన జగిత్యాలలోనే ఉండిపోయారు. స్థానికంగా రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు మాజీ మంత్రి. అక్కడ ఉన్న బీఆర్ఎస్ నేతలతో సరదాగా ముచ్చటించారు. మరొక వైపు అధిష్టానం నుంచి ఎలాంటి ఫోన్ రాలేదు అంటున్నారు ఆయన అనుచరులు. ఈ నెల 25న జీవన్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారు అన్న ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, జీవన్ రెడ్డి దాదాపుగా పార్టీ మారేటందుకు సిద్ధమైనట్టుగా అయితే తెలుస్తుంది. మెయిన్ గా ఏ పార్టీలో జాయిన్ అవుతారన్న విషయం పక్కన పెడితే మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి మాత్రం ఆయన ఆసక్తి అయితే చూపించట్లేదు. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా అసెంబ్లీ సెషన్స్ లో కూడా చాలా మంది నేతలు మనతో మాట్లాడడం జరిగింది. ఆ నేతలు కూడా ఖచ్చితంగా జీవన్ రెడ్డి పార్టీలో ఉండడానికి చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేస్తారు. పీసీసీ ప్రెసిడెంట్ ఇనిషియేటివ్ తీసుకొని మరి దాన్ని ముందుకు తీసుకెళ్తారని కూడా చెప్పడం జరిగింది. అలాగే మీనాక్షి నటరాజన్ నిన్ననే సిటీకి చేరుకోవడం జరిగింది. నిన్న ఆమె వచ్చిన తర్వాత మెయిన్ గా జీవన్ రెడ్డి ఇష్యూ పైన సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేస్తారని చెప్పి జీవన్ రెడ్డితో మాట్లాడి ఖచ్చితంగా ఆయన పార్టీలో ఉండేలాగా చూస్తామని చెప్పి ఆయన ఒక భరోసా ఇస్తారని చెప్పి అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం మీద భరోసా ఇస్తారని కూడా చెప్పినప్పటికీ కూడా ఆయన అయితే ఏది కలవడానికి కూడా ఆసక్తి చూపించలేదుగా తెలుస్తుంది. మెయిన్ గా అయితే ఒక వార్తలు అయితే వచ్చాయి. మీనాక్షి నటరాజన్ ఆయనని సిటీకి రమ్మని చెప్పి హైదరాబాద్ కి వచ్చి కలవాల్సిందిగా కోరినప్పటికీ కూడా ఆయన తననే మీనాక్షి నటరాజన్ అటు అక్కడికి రావాలని చెప్పి కోరినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇద్దరు అయితే కలవలేదు. కనీసం దాని తర్వాత కూడా కలిసే ప్రయత్నం కూడా చేయలేదన్న నేపథ్యంలో ఆయన అనాసక్తిగా ఉన్నట్టుగా తెలిసింది. దాదాపుగా పార్టీ మారే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ రోజు జరిగినటువంటి రంజాన్ సెలబ్రేషన్స్ లో కూడా ఆయన బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నాయకులతో సన్నిహితంగా ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు మాత్రం ఒక క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆయన బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి సుముఖంగా ఉన్నారని చెప్పి. ఇంకొక విషయం, ఇవన్నీ ఇలా ఉంటే పర్టికులర్ గా మీనాక్షి నటరాజన్ సిటీలోనే ఉన్నప్పటికీ కూడా ప్రతి శనివారం ఆమె మౌనరథాన్ని పాటిస్తారు. ఆమె ఎవరితో కూడా మాట్లాడు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఆమె ఎవరితో కూడా మాట్లాడే అవకాశం కూడా కనిపించట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇక జీవన్ రెడ్డి పార్టీ మార్పు అయితే ఖరారైనట్టుగా తెలుస్తుంది. మరి పీసీసీ ప్రెసిడెంట్ కావచ్చు, లేకుంటే మిగతా నేతలు ఎప్పుడో సీనియర్ గా ఉన్నటువంటి జీవన్ రెడ్డికి మరి మిగతా నేతలు ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేస్తారా లేదా, లేకపోతే ఇది ఇంతటితో ఉంటుందా, లేకపోతే ఇంకా డైలీ సీనియర్ లాగా కొనసాగుతాం మాత్రం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.